సంఖ్యాకాండ గ్రంథం 17వ అధ్యాయం మనం గమనించినట్లయితే 16వ అధ్యాయంలోనేమన్నా దాతాను, అబిరాము, కోరాహులు దేవుని పైన తిరుగుబాటు చేశారు. తిరుగుబాటును బట్టి దేవుడు వారిని హతం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఉన్నటువంటి పెద్దలని, ప్రియమైన వారలరా, వీరిలో కలిగింది ఏంటయ్యా అంటే, వీళ్ళేమంటా ఉన్నారంటే, ఇదిగో వాళ్ళేనా దేవుని యొక్క యాజకత్వం చేసేది, వాళ్ళేనా దేవుడికి అర్పణ అర్పించేది, ధూపం వేసేది, మేము వేయడానికి తగదా, మేము కూడా ఇశ్రాయేలీలమే కదా, మాకెందుకు అవకాశం ఇవ్వరని చెప్పి మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడిన మాట, మోషే నువ్వు చేయాల్సింది ఏంటంటే 12 గోత్రాలకు గాను ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున ఆ కర్రను దేవుని సన్నిధిలోనికి తీసుకొని రమ్మని వాళ్ళకు చెప్పు. 12 గోత్రాలకి గోత్రకర్త ఒక పెద్ద ఆయన ఉంటాడు గనక అతని చేతిలో ఉన్న కర్ర 12 గోత్రాల 12 కర్రలు తీసుకొచ్చి నా సన్నిధిలో ఆ కర్రలు ఉంచు. నువ్వేం చెప్తావంటే, ఈ 12 కర్రలు దేవుని సన్నిధిలో పెడతాను, దేవుడే దీనికి తీర్పు తీరుస్తాడు, ఎవరు యాజకత్వం చేయాలో వాళ్ళ యొక్క పేరు దేవుడే బయలుపరుస్తాడని ప్రతి కర్ర మీద ఆ గోత్రం యొక్క పేరు రాశారు. అలాగే 12వ గోత్రముగా, ప్రియమైన వారలారా, మనం గమనించినట్టు 12 గోత్రాలు 12 పేర్లు రాశారు. లేవి గోత్రానికి గాను అహరోను యొక్క పేరు ఆ యొక్క కర్ర మీద రాసి దేవుని సన్నిధిలో పెట్టడం జరిగింది. ఏమ్మా, వినండి జాగ్రత్తగా. ఈరోజు మీకు గలిబిలిగా ఉంది కనుక మీకు అంటే వాక్యం వినడానికి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది రావాలంటే మీరు వాక్యం మీద దృష్టి పెట్టాలి, దృష్టి మరల్చబాకండి. సరే, మంచిది, చూద్దాం. ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో నుండి 12 కర్రలు తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెడితే, చూడండి 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో ఏం మాట రాయబడి ఉంది అక్కడ? మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చింది, చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలిగినది అయ్యింది. చూసారా, అవతల మోషే గారు పట్టుకున్న ఆ కర్ర అహరోను కర్ర. ఈ అహరోను కర్ర ఏమైంది అంటే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క విధానమును బట్టి 12 కర్రలు అందులో పెట్టగా అందులో అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఎందుకు అంటే, ప్రియమైన వారలరా, దేవుడు అహరోనును యాజకత్వానికి ఎంచుకున్నాడు గనక అహరోను కర్ర చిగురించినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఇదే అహరోను కర్ర మందసంలో పెట్టమని దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే యాజకత్వానికి సూచనగా అహరోను కుటుంబాన్ని నేను ఎంచుకున్నాను గనక అహరోను కర్ర చిగిరించబడింది. చూద్దాం ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే దైవజనులు ఈ పాఠం తెలియజేస్తూ, ఎండిపోయిన కర్ర ఎలా చిగురించింది, ఎండిపోయినటువంటి కర్ర ఎక్కడ చిగురించింది? చూడండి, ఇప్పుడు మనకు కూడా కర్రలు కనబడతా ఉంటాయి, ఎండిపోయి చేతి కర్రగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ నాసరమ్మ గారు కర్ర తెచ్చారు. ఆ కర్రకు చిగురు రావాలి అంటే ఎండిపోయిన కర్రకి ఎలా చిగురు వస్తుంది? అమ్మా, నీళ్లు పోతే వద్దా చిగురు? ఎండిపోయింది పూర్తిగా, దాని చేతి కర్ర కదా వాడతా ఉన్నాం, దానికి చిగురు ఎలా వస్తుంది? దాని జీవం అంతా చచ్చిపోయింది కదా, ఎలా వస్తుంది? చూద్దాం ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తూ మరి దైవజనులు అంటూ ఉన్న మాట ఏంటంటే, ప్రియమైన వారలారా, చిగురు పుట్టాలి అంటే ఆ కర్రలోనికి ఏమి రావాలా? జీవము రావాలా. చూడండి ప్రియమైన వారలారా, జీవము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారే జీవం. ఆ జీవము ఆ కర్రకు ఎక్కడ వచ్చింది అంటే, ఆ కర్రను దేవుని సన్నిధిలో, ప్రియమైన వారలారా, సాక్ష్యపు గుడారములో 12 కర్రలు పెడితే ఆ ఒక్క కర్రకే వచ్చింది, మళ్ళా అన్ని కర్రలకు రాలా. మరి మందసంలో సన్నిధిలో అన్ని కర్రలు పెడితే అన్ని చిగురించాలి కదా, అహరోను కర్రే ఎందుకు చిగురించింది అంటే దేవుడు ఆ కర్రనే ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 12 కర్రలు ఎందుకు చిగురించలేదు, ఒక్క కర్ర అది ఒక్కటే ఎందుకు చిగురించింది అంటే, దేవుని ఏర్పాటులో ఏ కర్ర ఉంటుందో ఆ కర్రనే దేవుడు చిగురింపజేశాడు. ఎందుకంటే వారికి సాక్షార్థముగా దాన్ని చూపించాలా, నేను ఎవరిని ఎన్నుకున్నానో వారికి చూపించాలి. కాబట్టి ప్రియమైన వారలారా,
ఈ యొక్క అహరోను కర్ర చిగురించినటువంటి నేటి దిన మన పాఠాన్ని గమనించినట్లయితే ఎండిన కర్ర ఎలా చిగురు వేసి ఫలములు వచ్చి మరి పూలు వచ్చి ఎలా ఫలించి పండిన కర్రగా మారిపోయింది అనే దానికి మనం చూస్తే, ప్రియమైన వర్లరా, ఎండిపోయిన కర్రలోనికి జీవం వచ్చింది. ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి ఎవరయ్యా జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారి. అందుకే ప్రభు అంటారు, జీవమును నేనే, పునరుద్ధానమును కూడా నేనే, జీవాహారమును కూడా నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కర్ర మనకు దేనికి సాదృశ్యంగా చూపించబడతా ఉన్నదయ్యా అంటే ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని ప్రియమైన వర్లరా ఈ యొక్క కర్ర మనకు తెలియజేస్తా ఉంది. ఏంటి అంటే మనం గమనించినట్లయితే జీవము లేని కర్ర ఎక్కడ చిగిరించింది అంటే గుడారములో చిగిరించింది. యెహోవా సన్నిధిలో ప్రియమైన వర్లరా గుడారములో ఉంటేనే దానికి ఏమొచ్చింది అంటే దానికి ఏమొచ్చింది? గుడారంలో ఉండడం ద్వారా జీవం వచ్చింది. కాబట్టి ప్రియమైన వర్లరా మనం గమనించినట్లయితే దేవుని యొక్క కాంతి ఎప్పుడైతే ఆ యొక్క కర్ర మీద పడిందో అప్పుడు ఆ కర్ర చిగురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఏమి తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే లోకానికి మనము వేరైపోవాలి. ఏమవ్వాలంట? లోకానికి వేరుగా ఉండాలి. లోకానికి మనం వేరుగా ఉన్నప్పుడు మనము కూడా చిగురించడానికి అవకాశం ఉంటుంది. లోకానికి వేరై విశ్వాసికి దగ్గరగా ఉండాలి. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఎండిన కర్ర చిగురించి మార్పు రావడం అనేది చూస్తే అది పువ్వులు పూసింది, అలాగే ఫలములు ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా మనం గమనిస్తే ఒకటి చిగురించుట. చూద్దాం ప్రియమైన వారలారా, చిగురు అనగా మారు మనస్సు. చిగురు అనగా మారు మనస్సు. చూడండి, దైవజనులు అన్నారు చిగురు అంటే మారు మనస్సు అబ్బాయి అన్నారు. మారు మనస్సు ప్రియమైన వారలారా ఎలా వస్తుందయ్యా అంటే క్రీస్తు ప్రభు వారు మనలో ప్రవేశించిన తరువాత మనలోనికి మార్పు వస్తుంది అన్నారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు మనలోనికి ప్రవేశించిన తర్వాత మనకేమొస్తుందంట? మార్పు వస్తుంది. మార్పు రావాలి. కాబట్టి అందరి జీవితంలో మార్పు రావాలి గనక ప్రియమైన వారలారా యేసుక్రీస్తు ప్రభు వారు జీవముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఎండిపోయిన స్థితి నుండి లేవి కర్ర, అహరోను కర్ర చిగురించబడింది అంటే ప్రియమైన వారలారా దానిలోనికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా చూస్తే ఒకటి కర్ర ఏమైంది అంటే చిగురించింది. రెండవదా ఏమైంది పూలు పూసాయి. మూడవదిగా చూస్తే ఏమొచ్చింది? కాయలు కాసి. చూడండి ప్రియమైన వారలారా మనం గమనించినట్లయితే రెండవదిగా చూస్తే పువ్వులు పూసేటటువంటి స్థితి. ప్రియమైన వారలారా చిగురించుట మనం చూసాం. ఎండిపోయిన కర్ర ఎలా దేవుని సన్నిధిలో చిగురించిందో మనం చూసాం. రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా ఆ కర్ర ఏమైందయ్యా అంటే పువ్వులు పూసింది. దైవజనులు అన్నారు పువ్వుకు 3 లక్షణాలు ఉన్నాయన్నారు. పువ్వుకి ఏమున్నాయంట? 3 లక్షణాలు. ఒకటేంటి అంటే ఆకర్షణ. ఏముంది చదవండి. ఒకటి ఆకర్షణ. రెండవది ఏంటి? పువ్వుకి ఏముంటది? సువాసన ఉంటది. మూడవది పువ్వులలో మకరందం ఉంటది, తేనె ఉంటది. కాబట్టే కొన్ని మరి తేనెటీగలు వెళ్ళి ఏం చేస్తాయి? ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తీసుకుంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా మరి ఈ యొక్క అహరోను కర్ర చిగురించడమే కాదు కానీ ఆ రాత్రి కాలంలోనే దానికి పువ్వులు కూడా వచ్చాయి, బాదాం పువ్వులు. చూడండి ఈ యొక్క మరి దైవజనులు అన్నారు ప్రియమైన వారలారా మొదటిదిగా పువ్వుకున్నటువంటి లక్షణాల్లో మనం ఒకటి చూస్తే ఒకటేంటి అంటే ఆకర్షణ. ఏంటంట అది? ఆకర్షణ. ప్రియమైన వారలారా
ఈ యొక్క పువ్వులంట లిపిలేని భాషలో మనకు బోధ చేస్తాయి అన్నారు దైవజనులు. పువ్వులు దానికి లిపి లేదు కానీ అవి ఏం చేస్తాయి? బోధ చేస్తాయి, మనతో మాట్లాడతాయి అని తెలియజేస్తూ, ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఎలా వాటికి లిపి లేకపోయినా బోధ చేస్తే చూడండి, మనం వెళతా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా పూలు కనపడి, చెట్లు కనపడి, వాటికి పూలు కనపడ్డాయి అనుకోండి, అవి వెంటనే మనల్ని ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. ప్రియమైన వారలారా, ఆకర్షించి కొంతమంది అయితే ఆ పూలు కోసుకొని కూడా తల్లో పెట్టుకుంటారు. అంటే ప్రియమైన వారలారా, పుష్పమును చూడగానే దారిని వెళ్ళేవారు ఎలా దాన్ని చూసి ఆనందిస్తారో, ప్రియమైన వారలారా, ఈ యొక్క పూలు అనేది విశ్వాసికి పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడినట్లు మనకు కనబడుద్ది. ఏంటంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏమా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును, ప్రియమైన వర్లరా అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. అర్థమవుతుందంటారా? మరణాత అంటే ఈ మాట ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, అహరోను కర్ర చిగిరించింది, పువ్వులు పూసింది, బాదంకాయలు కాసింది. అన్ని కర్రలు ఉన్నాయి, కానీ ఒక అహరోను కర్రే చిగిరించింది. అది ఎక్కడంటే సాక్ష్యపు గుడారములో. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనము కూడా ఆయన సన్నిధిలోనే మనం చిగిరించాలా, పువ్వులు పూయాలా, కాయలు గాయాలి. చూడండి, పువ్వులకున్నటువంటి మొదటి స్థితి ఏంటంటే ఆకర్షణ. ఈ యొక్క విధానం చూస్తే ప్రభువారు అన్నమాట, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని ప్రభువారు తెలియజేశారు. కాబట్టి ప్రభువారు అన్నట్లుగా నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత నేను మిమ్మలను ఆకర్షిస్తాను, మీరందరూ నా యొద్దకు రావాలి. అందుకే పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటది అంటే, పరమగీతార్థంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చదము అంటాడు. నన్ను ఆకర్షించండి, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ నన్ను ఆకర్షించుము అంటే నా యొద్దకు నేను ఆకర్షించుకుందును. ప్రభు ఇప్పుడు మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మనందరినీ కూడా ఆకర్షిస్తా ఉన్నారు. మీ అందరికీ మరణాత. అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నప్పుడు ఆకర్షింపబడినటువంటి మనము ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరకు? ప్రియమైన వారలారా, పరుగెత్తుకొని వెళ్ళాలి. కాబట్టి మనం గమనించినట్లయితే నన్ను ఆకర్షిస్తే అంటే నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను. రెండవ మాట చూస్తే మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము. కాబట్టి ప్రియమైన వారలారా, అనగా ఈ యొక్క పరుగెత్తుకొని వచ్చేదమని చెప్పేవారు ఎవరు అంటే సంఘము. కాబట్టి ప్రభువు మరి తండ్రి కుడి పార్శ్వమున పరలోకములో ఉండి మన కొరకు ఆయన రేపు మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, రాకడ కొరకు సిద్ధపడిన వారు ప్రభువు ఎప్పుడు మధ్యాకాశమునకు వచ్చునా అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయాలా? మనం ఎదురు చూడాల. అర్థమవుతుందా? ఇంకా గలిబిల్లో ఉన్నారా? ఏం లేదా? సరే, మంచిది. ఆ గలిబిలి మీలో పోదని నా ఆలోచన. సరే, మంచిది, వినండి జాగ్రత్తగా. అంటే రాకడ కొరకు సిద్ధపడిన వారు ప్రభువు ఎప్పుడు మధ్యాకాశంలోనికి వస్తారో, నేనెప్పుడు ఆయనతో కలిసి మహిమ మేఘం మీదకు వెళతాను అని సంఘము ఆయన ఆకర్షణ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం అని తెలియజేస్తూ దైవజనులు ప్రియమైన వారలారా 2 ఉదాహరణలు తెలియజేశారు. ఏంటయ్యా అంటే, ఒకటి మనం గమనించినట్లయితే నోవాహు ఓడ గురించి దైవజనులు తెలియజేస్తూ ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను 6వ అధ్యాయంలో ఉన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ, ప్రియమైన వారలారా, జలప్రళయ కాలమందు అంటే నోవాహు గారి కాలములో నరులు దేవుని మాట వినని కారణాన భూమి మీదకు ఏమొచ్చింది అంటే జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయం వచ్చినప్పుడు ప్రియమైన వారలారా,
జలప్రళయ కాలమందు దేవుడు చెప్పగా నోవాహు గారు ఓడను కట్టారు. దేవుడు తెలియజేశాడు నోవాహుతో, నోవాహు నీవు ఒక ఓడను తయారు చేయి, ఓడను నిర్మించు, అనేకులకు సువార్త ప్రకటించు. రాకడ అంటే ఇదిగో దేవుని ఉగ్రత రాబోతా ఉంది, భూమి మీదకి అంతా కూడా నీరు వచ్చేస్తుంది, మీరు అందరూ కూడా ఇదిగో నేను ఓడ కడుతున్నాను, ఈ ఓడలోనికి రండి అని జనులకు నీవు తెలియజేయి అని అంటే 120 సంవత్సరాలు బోధించిన నోవాహు గారి కాలంలో ఏ ఒక్కడు కూడా నోవాహు ఓడ ఎక్కారా? ఎక్కల. నోవాహు కుటుంబంలో ఉన్న 8 మందే ఎక్కారు. అయితే ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓడ కట్టేటప్పుడు వచ్చి ఆహా నోవాహు కట్టే ఓడ చాలా బాగుంది, 3 అంతస్తులు కనపడతా ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, ద్వారం బాగుంది, చెక్క భలే కట్టాడు, ఎంత బాగుందో ఈ ఓడ అని బయట నుండి చూసి దాన్ని వర్ణించారే తప్ప లోపలికి వెళ్ళిన వారు ఎవరు కూడా ఉన్నారా? అంటే బయట నుండి ఓడను చూస్తా ఉన్నారు, దాని అందాన్ని, చందాన్ని, చేసిన విధానాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. కానీ ఏమి లేదయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, కిటికీలు ఉన్నాయి, పొడవు బాగుంది, ఎడల్పు బాగుంది, ఇవన్నీ చూస్తా ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఆ ఓడలోనికి ప్రవేశించారు. చూడండి, దైవజనులు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే నోవాహు జలప్రళయంలో దేవుని మాట వినని కారణాన, ఓడలోనికి రాని కారణాన జనులందరూ కూడా నాశనం అయిపోయారు. అలాగే నేటి దినాలలో బైబిల్ మిషన్ అనబడినటువంటి ఓడ, ప్రియమైన వారలరా, మరి తెలియజేస్తూ దైవజనులు దేవుడు దైవజనునికి అప్పగించినటువంటి బైబిల్ మిషన్ అనే ఓడలోనికి ప్రియమైన వారలరా అందరూ కూడా ఏమంటా ఉన్నారంటే బైబిల్ మిషన్ అనే పేరు చాలా బాగుంది, బైబిల్ మిషన్లో ప్రార్థనలు చాలా బాగున్నాయి, బైబిల్ మిషన్లో బోధ బాగుంది, ప్రియమైన వారలారా అన్నిటికంటే రాకడ బోధ, సన్నిధిని కూర్చి వాళ్ళు బాగా చెప్తారు, సన్నిధి చాలా బాగుంటది అని తెలియజేస్తా ఉన్నారు కానీ బైబిల్ మిషన్లోనికి రాలేకపోతా ఉన్నారు అన్నారు. ప్రియమైన వారలారా అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నీ బయట నుండి అంటారు కానీ దీనిలోనికి రాలేరు అన్నారు. ఈ మాటలు తెలియజేస్తూ మరి 7వ ప్రెసిడెంట్ అయ్య గారు సెల్వరాజయ్య గారు ఒక మాట చెప్పారు బైబిల్ మిషన్ గురించి. ఏంటంటే యోనాను గురించి మాట్లాడుతూ బైబిల్ మిషన్ కూడా ప్రియమైన వారలరా యోనాను మింగిన చేప లాంటిదేనబ్బాయ్ అన్నారు. బైబిల్ మిషన్ ఎలాంటిది? యోనాను మింగిన చేప లాంటిది. అంటే ప్రియమైన వారలరా మింగిన తర్వాత చేప కడుపులో ఎవరు ఇమర్చబడితే బైబిల్ మిషన్ వాళ్ళని ఇముడ్చుకుంటది, ఎవరైతే ఇమడబడలేకపోతారో అట్టి వాడిని బైబిల్ మిషన్ అంట కక్కి వేస్తుంది అన్నారు. అంటే యోనా గారిని ఏం చేసింది? చేప మింగేసింది. 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. ఎక్కడ ఆయన వెళ్ళాలో ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళదు. అలాగే గమనించినట్లయితే బైబిల్ మిషన్లో కూడా ప్రియమైన వారలరా దైవజనులు అన్నారు అందరూ బైబిల్ మిషన్లోనికి రాలేరు, వచ్చినా ఎమడలేరు అన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్న మాట ఏంటంటే ఈ ఓడలోనికి ఎవరు రాలేకపోయారు. అలాగే బైబిల్ మిషన్ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నామంటే ఆకర్షణ గురించి తెలియజేస్తా ఉన్నాం. ఆకర్షణ మరి అంతా బాగానే ఉంటది కానీ చూడండి ప్రియమైన వారలరా మనం గమనిస్తే దీనిలోనికి రాలేరని, ప్రియమైన వారలరా నోవాహును గురించి జనులు మాట్లాడుకునే మాట ఈ ముసలోడు మతిలేక ఓడను కట్టాడు కానీ జలప్రళయం వస్తుందా? ఏమ్మా జనాలు అనుకునే మాట ఏమనుకున్నారు? ఈ ముసలోడు మతిలేక ఓడను కట్టాడు కానీ అసలు జలప్రళయం వస్తుందా? కాబట్టి ప్రియమైన వారలరా అని అనేకులు యాళాకోళం చేసి నవ్వారు. కానీ ప్రియమైన వారలరా మనం గమనించినట్లయితే వారు చివరకు నాశనమైనారు. కాబట్టి అందుచేత మనం ఏం చేయాలి అంటే మొదట యేసుక్రీస్తు ప్రభు వారి చేత మనం ఆకర్షింపబడాల. ఏం చేయాల? ముందు మనం ఆకర్షింపబడాల. ఆ తర్వాత ఆకర్షింపబడినటువంటి మనము అనేకులను ఆకర్షించుకోవాలి అన్నారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారి చేత ముందు మనం ఆకర్షింపబడాలి. ఆ తర్వాత క్రీస్తును ధరించుకున్నటువంటి మనము
అప్పుడు ఇతరులను ఆకర్షించాలి. కాబట్టి ఆయన చేత ఆకర్షింపబడవలసిన వారమై ఉన్నాం. చూడండి ఎంతమంది దేవుని చేత మనం ఆకర్షింపబడతా ఉన్నాం. ఏమండి? దేవుని చేత మనం ఆకర్షింపబడతా ఉంటే ఆయన సన్నిధిలోనికి మనం ప్రతినిత్యం రావాలి కదా. ఎందుకు రాలేకపోతా ఉన్నాం? కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన చేత మనం ఆకర్షింపబడి ఆయన యొద్దకు మనము రావాలి. కాబట్టి మన ప్రవర్తన క్రియలు వీటిని బట్టి చూడండి, ఏదైతే మనం దేవుని సన్నిధికి వస్తా ఉంటే మన యొక్క విధానమును బట్టి ఇతరులు ఆకర్షింపబడతారు. కాబట్టి జాగరూకత కలిగి మనము ఉండవలసిన వారమై ఉన్నాం అని ఈ యొక్క విషయంలో మీకు తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా, రెండవ ఉదాహరణ దైవజనులు చెప్పారు. ఏంటి అంటే ఒక కథ చెప్పారు అయ్యగారు. ఏంటంటే ఇక్కడ మీకు ఫోటోలో ఏం కనపడుతుంది, ఏమర్థమవుతుంది చెప్పండి. యవనస్తులు ఇద్దరు కనపడుతున్నారు. ముసలావిడ, అది చర్చి, ఇవన్నీ ఇళ్ళు. అంటే నేను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇదంతా రెడీ చేసుకోవడానికి. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మందిరం ఉంది, దాని పక్కనే ఇళ్ళు ఉన్నాయి, అందులో యవనస్తులు ఉంటున్నారు. ఈ ముసలావిడ ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారము కూడా అలాగా నడుచుకుంటా, కర్రపోటు వేసుకుంటా, ఎండలో కాళ్ళు కాలుకుంటా వస్తా ఉందట మందిరానికి. వస్తా ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఒక రోజు ఈ యవనస్తుడు చూసి, వాళ్ళు మందిరానికి ఆమె వెళ్ళిద్ది, కానీ ఆ యవనస్తుడు మాత్రం మందిరం పక్కనే ఇల్లు, కానీ ఆయన మాత్రం మందిరానికి వెళ్ళడు, క్రైస్తవుడే. ఈ ముసలావిడ ఆ రోజు చూసి ఎండలో చెప్పులు లేవు, ఏమి లేవు, కాళ్ళు కాలుకుంటా వస్తా ఉంది అని చెప్పి తన భార్యను చూపించి, ఏంటి ఆమె అలా ఆ రీతిగా రోడ్డు మీద అట్లా నడుచుకుంటా పోతుంది, ఎండ కాళ్ళు కాలుతా ఉన్నాయి, ఏంటి ఆమె ఎందుకు వెళ్తా ఉంది అని తన భార్యను అడిగితే, ఆమె 3 సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తుంది, ఆమె ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా కాళ్ళు గాలినా ఏది గాలినా సరే ఆమె ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వస్తుంది, ఆరాధన అయిపోయేదాకా ఉంటది, అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఎండలో పడి ఆమె ఇంటికి వెళ్ళిపోద్ది, ఆమె నాకు తెలుసండి అని చెప్పింది. ఇప్పుడు ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను క్రైస్తవుడిగా ఉన్నా, వృద్ధాప్యంలో ఉండి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ముసలమ్మ కొన్ని దూరం నుండి ఎండలో నడుచుకుంటా మందిరానికి వస్తుంది, నా మందిరం పక్కనే నా ఇల్లు ఉంది, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, మందిరానికి వెళ్ళలేకపోతున్నా, ఏంటయ్యా ఇదని చెప్పి మైండ్లో చేంజింగ్ వచ్చేసి అప్పుడు అనుకున్నాడంట, తన భార్యతో చెప్పాడు. ఏమని అంటే, అమ్మా రేపటి నుంచి నేను కూడా మందిరానికి వస్తాను, మన ఇద్దరం తప్పకుండా వెళదామని అక్కడ నుండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పక్కనే ఉన్న మందిరానికి వెళ్ళేవా. ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, ఈ ముసలమ్మ ఏమన్నా అతనికి చెప్పిందా, మందిరానికి రోజు రావాలని చెప్పిందా ఆ కుర్రోడికి? మరి ఎలా తెలుసుకున్నాడు అంటే, తన యొక్క ప్రియమైన వాళ్ళ తన ప్రవర్తన ఏం చేసింది అంటే తనను ఆకర్షింపజేసింది, తనను రియలైజ్ చేసింది, నేను మందిరం పక్కనే ఉండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతా ఉన్నానే అనే ఆలోచన ఆమె అతనికి నేర్పింది. అంతే తప్ప ముసలమ్మ పోయి, ఏమయ్యా నేను ఇంత ముసలిదాన్ని కర్ర పట్టుకొని నడుచుకుంటా, నువ్వు పక్కనే ఉన్నావు, రాలేకపోతున్నావు ఏందని అనదా? అలాగే నువ్వు ఎప్పుడూ కూడా వేరొకరికి మార్గదర్శకంగా ఆకర్షింపబడాలి అంటే, ప్రియమైన వారలరా, మన జీవితాలలో మనం కూడా నువ్వు వెళ్ళి ఇంటికి పోయి చెప్పాల్సిన పని లేదు, కానీ నీ ప్రవర్తన, నీ విధానం, నీ స్థితిగతులే వేరొకరిని మందిరానికి నడిపిస్తాయి అని ప్రియమైన వారలరా దైవజనులు మరొక ఉదాహరణ తెలియజేస్తారు. అందుకే దైవజనులు ఒక పాటలో కూడా, మన పాటలో 30వ పాట 7వ చరణం 45వ చరణంలో కూడా ఈ మాటలు ఉంటాయి. మీ సత్క్రియలు చూచి ప్రజలు, మీ సత్క్రియలు చూచి ప్రజలు మింటి తండ్రిన్ మెచ్చదరన్నా, యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. మీ సత్క్రియలు చూచి ప్రజలు మింటి తండ్రిన్ మెచ్చదరన్నా. ప్రియమైన వారలారా, నా క్రియలకు మించు క్రియలు నా విశ్వాసుల్ చేతురన్నా, యేసునామా మెంతో మధురం. ఏమంటున్నారు దైవజనులు అంటే,
మీ సత్క్రియలు చూసి ప్రజలు ఆకాశమందున్న తండ్రిని ఏం చేస్తారు అంటే మెచ్చుకుంటారు. ఆహా, నిజంగా క్రైస్తవులు ఇంత ఇంత మంచి పద్ధతి కలిగి ఉన్నారా, నిజంగా దేవుడు గొప్పవాడండి. మనకు కాదు గౌరవం రావాల్సి, ఎవరికి రావాలా అంతా ఆ క్రెడిట్? దేవునికి ఇచ్చారా? కాబట్టి మీ సత్క్రియలు, మీ ప్రవర్తన చూసి తండ్రికి మహిమ రావాలి, తండ్రిని మెచ్చుకోవాలి. అలాగే ఇంకో చరణం, నా క్రియలకు మించు క్రియలు నా విశ్వాసులు చేతురన్నా అన్నారు. నేను చేసిన క్రియల కంటే ఇంకా ఇంకా దానిని మించే క్రియలు నా విశ్వాసులు చేస్తారు అన్నారు. విశ్వాసులు అంటే ఎవరు? మనమే. నేను చేసిన కార్యాలు కాదయ్యా, నా విశ్వాసులు, నా బిడ్డలు, వాళ్ళు చేస్తారు ఇంకా ఇంకా గొప్ప క్రియలు. యేసునామము ఎంతో మధురం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకో చరణంలో కూడా 45:6 రాసుకోండి. నానా వర్ణాల పువ్వులు నరదృష్టిని ఆకర్షించు, మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు. షారోను మైదానముతో అనేటటువంటి పాటలో ప్రియమైన వారలారా రాసిన వారయ్యున్నారు. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే ఆకర్షణ గురించి తెలియజేస్తూ, తాత్కాలికమైన మారు మనస్సు దేవునికి అసహ్యము. ఏంటంట? తాత్కాలికమైన మారు మనస్సు. ప్రియమైన వారలారా, మన మనస్సు మారిన తర్వాత మరలా వెనకకు తిరిగి వెళ్ళకూడదు. మన మనస్సు మారాలి. మారిన మనస్సు దేవునికి ఇవ్వాలి. మారు మనస్సు అనేది ఏదో ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు ఉండేది కాదు. కానీ నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు మారు మనస్సులోనే ఉండాలి. మారు మనస్సులో మారిన మనస్సు, నూతనమైన మనస్సు ధరించుకొని ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, తాత్కాలికమైన మారు మనస్సు దేవునికి అసహ్యం అని తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆకర్షణ మనలను ఆకర్షించేదిగా ఉన్నది. రెండవ లక్షణముగా చూస్తే, పువ్వులో ఉన్న రెండవ లక్షణం సువాసన. చూడండి, పువ్వులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఆకర్షణ ఏమన్నా బహిరంగంగా కనబడి అది ఆకర్షించేది మనల్ని. కానీ రెండవ లక్షణం ఏంటయ్యా అంటే ప్రియమైన వారలారా సువాసన. రెండవ లక్షణం ఏంటంట? సువాసన. అంటే ఈ సువాసన ఏం చేస్తుందయ్యా అంటే కనబడకుండానే ప్రవర్తన ద్వారా కొందరిని యేసునొద్దకు నడిపించేదిగా ఉన్నది. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే కనబడకుండానే ప్రవర్తన ద్వారా ఈ పువ్వు బహిరంగంగా కనబడకపోయినా, ఆ పూలు ఉన్నటువంటి సంగతి మనకు అక్కడ గమనించలేకపోయినా, వెళతా ఉంటే రోడ్డు మార్గంలో మంచి వాసన వచ్చిందనుకోండి, ఎలా ఉంటది ఏమ్మా? ఎలా ఉండిద్ది? ఆ యొక్క సువాసనకు మనం ఏమవుతాం? ఆకర్షింపబడతాం. కాబట్టి ప్రియమైన వారలారా, కనబడకుండానే ప్రవర్తన ద్వారా కొందరిని యేసునొద్దకు మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి రెండవదిగా చూస్తే సువాసన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పుష్పము యొక్క రెండవ లక్షణము సువాసన. ఈ సువాసన అన్ని పూలకు ఉంటది. చూడండి, మల్లెపూలు చూస్తే మల్లెపూలు స్మెల్ వస్తుంది అమ్మా, మొగిలి పువ్వు వాసన వస్తుంది. ఇంకో పువ్వు చామంతి పువ్వు, ఆ స్మెల్ వేరు. ఇలా చూస్తే అన్ని పూలకి అన్ని సువాసనలు ఉంటాయి. వీటికి ఉన్నాయా ఏమ్మా? కాగిత పూలకి సువాసన ఉంటుందా? మనం కాగిత పూలలా ఉన్నామా? ప్రకృతిలో దేవుడు అందించిన పూలలాగా ఉన్నామా? కాగిత పూలకి సువాసన లేదు, ఏదో అందానికి కట్టుకుంటామే తప్ప అవి సువాసన ఏం చేయలేవు, వెదజల్లలేవు. కాబట్టి ప్రియమైన వారలారా, సువాసన అనగా దేవుని యొక్క లక్షణము అన్నారు. దేవుని యొక్క లక్షణములు మనలో ఉంటే ఆ సువాసన ఇతరులకు వ్యాపించింది, ఆ సువాసన ఇతరులను ఆకర్షించింది. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఇతరులను ఆకర్షించింది, ఇతరులను దగ్గరకు తీసుకోవడానికి అవకాశం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క లక్షణములను మనం ఏం చేయాలి అంటే అద్దుకోవాలి. పూలకున్న రెండవ లక్షణం సువాసన. సమయం అయిపోయింది, అయినా సరే కొంత మట్టుకు ముందుకు వెళదాం. ప్రియమైన వారలారా, సువాసన అనగా దేవుని లక్షణం, దైవ లక్షణము మనము అద్దుకొనవలను. దైవజనులు కీర్తన 45:8-9 వచనాల్లో కూడా మరి చరణాలు రాస్తారు. ఏమని అంటే, సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులదున్, సూర్యుండై నటి యేసు శుభగుణములదున్, సూర్యుండై
నాటి యేసు శుభగుణములదున్ ఆయాదకంబువాడి అంతర్ధానంబై పోవు ఈ యాద కంబు పోదు ఇది శాశ్వతముందు. ఏంటంట? సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్. సూర్యుండైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమద్దుతా ఉన్నాడయ్యా అంటే శుభగుణములు అద్దుతూ ఉన్నాడు. ఆ గుణాలు, దైవ లక్షణాలు మనలోనికి రావాలి. అందుకే దైవజనులు అన్నారు, ఒకవేళ ఆ యొక్క అద్దకం పోద్ది. ఏ అద్దకం? సూర్యుడు పువ్వులు అందించినటువంటి అద్దకం, ఆ రంగు అదంతా పోద్ది. పోయిద్దా పోదా? ఈ రోజు పూసిన పూలకి రేపటికి ఆ రంగు ఉంటుందా? అవి వాడిపోతాయి, మరొక రోజుకి నల్లగా అయిపోతాయి, ఊడి కింద పడి మట్టిలో కలిసిపోతాయి. కానీ దైవజనులు అన్నారు, ఆ అద్దకంబు వాడి ఓ అంతర్ధానమవును, ఈ అద్దకంబు పోదు, ఇది శాశ్వతముండు. కాబట్టి ప్రియమైన వారులరా, ఏ అద్దకంబు పోదంటే ప్రభువు యొక్క లక్షణాలు మనకు అద్దినటువంటి అద్దకంబు ఎప్పుడు పోదు, అది శాశ్వతముండు అన్నారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు అంటారు, ప్రియమైన వారులరా, 14-15 వచనాలు నేనే చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియమైన వారులరా, 15వ వచనంలో అంటాడు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎలా ఉండాలంట? సువాసనగా ఉండాలి. అమ్మా, చెడు వాసనగా మాట్లాడలా ఉండకూడదు. దారిని పోతా ఉంటే ఏదో చెడు వాసన తగిలింది, అమ్మటే చెయ్యి అడ్డం పెట్టినంత మాత్రం ఊపిరి పీల్చుకోకుండా ఉంటాం, సచ్చూరుకుంటాం ఊపిరి పీల్చుకోకూడదు. అయినా సరే మనం ఏం చేస్తాం? పీల్చుకోవడం తప్పదు, అయినా సరే పెట్టుకుంటాం. పీల్చుకోకపోతే మనం ఊపిరి ఆడుద్దా? కానీ మనం ఏం చేస్తాం? చెడు వాసన రాగానే పెట్టు. అదే మంచి స్మెల్ వచ్చాను, ఎంత బాగుందో స్మెల్ అంటాం. కాబట్టి మనము కూడా క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనము పరిమళ సువాసన వలె ఉండాలి. కాబట్టి అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది. ప్రియమైన వర్లరా, మరి కాయలు కాసింది. ప్రియమైన వర్లను మనం చూస్తే పువ్వుల్లో ఉన్న లక్షణాన్ని చూస్తూ ఉన్నాం. సమయం అయిపోతా ఉంది, అయినా పర్వాలేదు. కొద్దిగా మనం గమనించినట్లయితే పుష్పము యొక్క లక్షణము సువాసన, అలాగే విశ్వాసి దైవ లక్షణములు ధరించుకొని వాటి ద్వారా అనేకులకు సువాసనగా ఉండవలెను అన్నారు దైవజనులు. మీ అందరూ సువాసనగా ఉంటారా, చెడు వాసనగా ఉంటారా? బా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది, అలానే ఉండాలి మనందరం. మూడవదిగా చూస్తే మకరందము. ప్రియమైన వాళ్ళరా, మకరందము అనగా తేనె. తేనె తీయగా ఉంటది. ఎక్కడుంటది తేనె? ఏమ్మా, బెల్లంగడ్డల్లో ఉంటది కదా, పూల్లోనేనా? కానీ వాళ్ళు తయారు చేసే తేనె అంతా బెల్లంగడ్డల్లో నుండి వచ్చే తేనె. ఆ బెల్లాన్ని కరగబెట్టి తేనె చేస్తున్నారు. కాబట్టి తేనె ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే పువ్వుల్లో నుండి. పువ్వుల్లో నుండి వచ్చే మకరందము ప్రియమైన వాళ్ళరా తీయగా ఉంటది. దానిలోనికి అనేక కీటకాలు, మరి పురుగులు వెళ్ళి దాన్ని ఏం చేస్తాయి? ఆస్వాదిస్తాయి, తీసుకుంటాయి. అలాగే క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలయ్యా అంటే మకరందముగా ఉండాలి. అనేకులు మనల్ని ఏం చేయాలంటే మనల్ని చూసి, మన మాటలు విని, నిజంగా క్రైస్తవ విశ్వాసం అంటే నిజంగా ఇతడు మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తా ఉంది అనేటట్టు ఉండాలే కానీ వాడు నోరు తెరిచాడంటే మనం పారిపోవాల్సిందే అన్నట్టున్నాం అనుకోండి, మన క్రైస్తవ జీవితానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అర్థమవుతుందంటారా? మీ అందరికీ మరణాత. చూడండి, కీర్తనల గ్రంథం 45:2 అంటాడు కీర్తనాకారుడు, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను. చూసారా, అలాంటి దయారసము కలిగినటువంటి మాటలు మన పెదవులతో మనం ఉచ్చరించే మాటలను బట్టి ఏమొస్తుంది అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు.
భలే ఉంటాయి గారు, చెప్పుకోవడానికి మాత్రం భలే ఉంటాయి కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం చాలా కష్టమే. కష్టమే. క్రైస్తవ జీవితమే కష్టం. అయినా అదే మరి పరలోకానికి చేర్చబడే అంతస్తు కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ దేనికంటే మనం తర్ఫీదు పొందుకోవటానికి. ఇలాగ మనం మార్పు చెందితే మనం దేవునిలోనికి ఇంకా ఉన్నత స్థితిలోనికి వెళ్ళడానికి ఉపయోగపడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకాసు వార్త 4:32లో ఉన్నటువంటి మాటలు చూస్తే ఆయన వాక్యము ఎలాంటి దయ అంటే, దైవజనులు అన్నారు, దయ కలిగినటువంటి మాటలు మాట్లాడిన ప్రభువు వారి యొక్క బోధకు అక్కడికి వచ్చిన వారందరూ కూడా చూసి ఆశ్చర్యపడ్డారంట. అబ్బా, ఏం మాటలు మాట్లాడాడండి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు. పాపం మారులెస్. ప్రభు మాట్లాడిన మాటలు ఎంత దయనీయంగా, ఎంత దయగలిగిన మాటలు, ఎంత జాలి కలిగిన మాటలు. నాలాంటి కఠిన హృదయం కూడా కరిగిపోయిందండి అనేటటువంటి మాటలు ఆయన మాట్లాడితే ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసి అనుసరించిన రీతిగా మనము కూడా ప్రియమైన వాళ్ళరా వారి మార్గంలో నడిస్తే దీవెనకరంగా ఉంటదని తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా, దైవజనులారా, ఓ విశ్వాసి, నీ నోటి నుండి ఎలాంటి మాటలు వస్తా ఉన్నాయి జాగ్రత్త గమనించు. కాబట్టి నీ మాటల ద్వారా ఇతరులు క్రీస్తును తెలుసుకొనొచ్చు ఉన్నారా? నీ మాటల ద్వారా దైవజనులు వాడిన మాట, కత్తిపేట వంటి మాటలతో నీవు ఉంటూ ఉన్నావా? కత్తిపేట ఏం చేద్ది? చేస్తే తెగిపోద్ది. పెద్ద గుమ్మడికాయన కత్తిపేటకి ఏమైపోద్ది? తెగిపోద్ది. కాబట్టి అలాగ వద్దు. కత్తిపేట వంటి మాటలు కొందరు పలుకుతారు, అలాంటిది వద్దు అని తెలియజేస్తూ, చివరిగా మూడవదిగా చూస్తే ఫలింపు గురించి, చివరిగా ఫలించుట. చూడండి, ఇవన్నీ కూడా నేను చెప్తున్నది దేని గురించి అంటే, అహరోను కర్ర చిగిరించింది, పువ్వులు పూసింది, ఫలాలు. ఎక్కడుంటే ఫలించింది? అది ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఫలించింది. సన్నిధిలో ఉంటే కూడా అందరూ ఫలించారా? అన్ని కర్రలు ఫలించాయా? కర్రే ఫలించింది. అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు అహరోను కర్ర వలె ఫలించేలాగా ఉండాలి గాని మిగిలిన 11 కర్రల్లాగా ఉంటే అది నీకెంత మాత్రము ఉపయోగపడదు. కాబట్టి ఫలించడం గురించి 2 మాటలు చెప్పి నా మాటలు ముగించేస్తాను. చూడండి ప్రియమైన వారలారా, పండ్లు పుష్పము యొక్క లక్షణములు అన్నారు. ఏమండి, ఒక చెట్టుకి పువ్వు పూసిన తర్వాతే కాయ వస్తుంది, అవునా కాదా? ముందు కాయలు వచ్చిన తర్వాత పువ్వులు అయితే పుయ్యవు. దాదాపుగా నాకు తెలిసి 99% పువ్వులు పూసిన తర్వాతే కాయలు వస్తాయి. కాబట్టి పండ్లు రావడానికి ముందు పువ్వులు వస్తాయి. కాబట్టి ప్రియమైన వర్లరా, పండ్లు పుష్పము యొక్క లక్షణాలను దైవజనులంటూ, విశ్వాసి యొక్క లక్షణములు కూడా అలాగే ఉండాలి అన్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, చెట్లు యొక్క సారము ఫలాలలో కనిపించింది అన్నారు. చెట్టు యొక్క సారం ఎందులో కనపడుద్దంట? ఫలాలలో. ఇప్పుడు ఒక మంచి పెద్ద మామిడికాయ తెచ్చారనుకోండి, ఆ కాయను బట్టి అబ్బా, చెట్టు సరైన చెట్టు అట్టుంది, చాలా బాగుండి ఉంటుంది, అందుకే ఇంత పెద్ద కాయ కాసింది అనుకుంటాం. అమ్మా, ఆ చెట్టు పండును బట్టి చెట్టు యొక్క సారం ఎంత విస్తారమైన సారం ఉందో అర్థం అవుద్దా లేదా? ఒక చెట్టు, మామిడి చెట్టు బాగా గంభీరంగా పెరిగింది, పెద్ద చెట్టుకి అసలు కాయలు సరైన కాయలు పడతాయండి అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్న తరుణంలో మామిడి చెట్టు బాగా మంచి చెట్టు అనమాట, దానికి మామిడికాయలు యాపకాయ సైజులో పడ్డాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది అమ్మా? అంటే దానికి వచ్చే ఫలాన్ని బట్టి దాని సారం ఎలాంటిదో మనం చెప్పొచ్చు. కాబట్టి ప్రియమైన వర్లారా, మనం గమనించినట్లయితే ఫలములు బట్టి ఆ చెట్టు యొక్క స్థితి ఏందో అర్థం అవుతుంది. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు మనకు అందజేసినటువంటి, మనం అందుకున్న ఫలాలను బట్టి మన స్థితి ఏంటో మన అవతల లోకానికి అర్థమైపోద్ది. ఏ ఫలాలు మనం ఫలిస్తా ఉన్నాం? యాపకాయ సైజులోనా, మామిడికాయ సైజులో? ఏ సైజులో మన ఫలాలు? ఆత్మీయ స్థితిలో నేను చెప్తా ఉన్నా, ఆత్మీయ స్థితిలో మన ఫలింపు ఎలా ఉంది? ఇది ఆగిపోయినట్టు.
సరే, మంచిది. ప్రియమైన వర్లరా, ఇంకా 2 స్లైడ్స్ ఉన్నాయి కానీ చూస్తే ఫలింపు అనేది ఎలా రావాలయ్యా అంటే, ప్రియమైన వర్లరా, ఆ యొక్క పువ్వులను బట్టి వచ్చేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి చూడండి, ఎప్పుడూ కూడా చూస్తే, నేను ఎందుకు మామిడి చెట్టే చెప్తా ఉన్నా, మన దొడ్లో మామిడి చెట్టు ఉంది, విస్తారంగా పూలు పడ్డాయి. అబ్బో, పూత ఏమ పడతా ఉంది, అసలు అసలు ఏం లేదు, చెట్టు ఆకులు కనపడకుండా పూత పడింది. ఎన్ని రోజులు చూసినా పూతే ఉంటుంది, కాయ రాట్లా. ఉపయోగం ఉంటుంది అంటారా? చూసినోడల్లబ్బా పూత ఏం పడిందిరా, ఏం పూలు పడ్డాయిరా అనుకుంటాడు, కానీ అది కాయ కాయలేదనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మా ఇంటి ముందు ఒక దోస చెట్టు ఉంది, అది పెరిగిన కానీ చూస్తున్న పూలు పడుతుందని ఒక కాయ పట్టలేదు. నాకెందుకో ఇంకా ఆ చెట్టు ఉపయోగం ఏముందనిపించింది. ఇప్పటికీ ఉంది, ఈరోజు పీకేద్దాం అనుకున్నదా. అంటే విస్తారంగా పడుతుంది దోస చెట్టుకి పువ్వు, కానీ అని కాయ మాత్రం కాయట్లా. ఉపయోగం ఏంటి? అలాగే చూడండి, పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. కాబట్టి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. చూడటానికి పైకి భక్తి పరుల్లాగా ఉంటాం, కానీ దాని లోపల ఏమి లేదంటున్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, దాని శక్తిని ఆశ్రయించేవారు నై ఉందరు. కాబట్టి ప్రియమైన వర్లరా, అట్టి వారికి విముఖుడవై ఉండు. కాబట్టి ప్రియమైన వర్లరా, చిగురించింది మంచిదే, పువ్వులు పూసింది మంచిదే. పువ్వులు పూసిన తర్వాత అది ఏమవ్వాలా? కాయలు కాయాలి. కాబట్టి అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. చూడండి, ప్రకటన గ్రంథంలో 3:1 అంటాడు చివరిలో ఏమని అంటే, జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. ఎప్పుడు ఆ మాట అంటాడంటే, కేవలం పువ్వులే కనపడి కాయలు కనపడకపోతే దేవుడు ఏమంటాడు? ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఆయన వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ కేవలం ఆకులే కనపడ్డాయి, కానీ ఏం కనపడలా. అప్పుడు ఏం చేశాడు ఆ చెట్టుని? అలాగే మన క్రైస్తవ జీవితంలో, మన జీవితాలలో కూడా కేవలం మనం చిగురించిన వారిగానే ఉన్నామా? చిగురించి పువ్వులు పూసే ఉన్నామా? కాయలు లేనటువంటి స్థితిలో ఉంటే రే ప్రభు కూడా మనం చూసి, అబ్బాయి దీనికి ఫలాలు లేవు కాబట్టి తీసేయి అంతేందుకు. మన దొడ్లోనే చెట్టు పువ్వుల వరకే బాగా పడి ఆగిపోతా ఉంటే మనం కూడా ఏం చేస్తాం? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి, ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ పూలు తప్ప కాయలు కనపట్లేదు, తీసేయి, ఇంకో చెట్టు అన్నా వేసుకున్నాం. కాబట్టి ప్రియమైన వారలరా, అలాగే ఓ విశ్వాసి, నీవు చిగురిస్తా ఉన్నావా? పూలు పూసే స్థితిలో ఉన్నావా? ఫలాలు కలిగే స్థితిలోనికి వెళతా ఉన్నావా? అహరోను యొక్క కర్ర దేవుని సన్నిధిలోనికి రావడం ద్వారా, దేవుని ఏర్పాటులో ఉండడం ద్వారా అహరోను కర్ర చిగురించింది. ఈరోజు మనము ఆయన యొక్క సన్నిధానంలోనికి వస్తూ ఉన్న మనము కూడా చిగురించే దశలో ఉన్నామా? ఫలాలు మరి పువ్వులు పూసే దశలో ఉన్నామా? ప్రియమైన వర్లరా, మరి ఏ దశలో మనం ఉన్నాము? కాబట్టి ప్రియమైన వర్లరా, మరి అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసి పండ్లు కాదు. అలాగే ఓ విశ్వాసి, నీవు మారు మనస్సు పొందితే సరికాదు, కానీ ఏమవ్వాలి అంటే ఆకర్షించాలా, సువాసన వెదజల్లాలా. అలాగే నీ యొక్క ప్రభువు మాటలు, తీయని మాటలు నీ నోటి వెంట అనేకులకు నీవు ఉచ్చరింప చేయాలా, అప్పుడు ఫలించాలి. లాగు ఉంటే ప్రియమైన వర్లరా, దేవుడు మనలను కూడా దీవించి, ప్రియమైన వర్లరా, అహరోను కర్ర ఎలాగా చిగురించి పువ్వులు పూసి కాయలు కాసే స్థితిలోనికి, దేవుని సన్నిధానంలోనికి వచ్చిన స్థితిలోనికి వచ్చిందో, అలాగే మన జీవితాలలో కూడా దేవుడు మనలను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేవారిగా ఉన్నారు. వాటి దీవెన, ఆశీర్వాదము, ధన్యత చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు అందించి ఆయన మహిమ రాకడకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్.